నా నోటితో చెప్పడం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూడు. మెట్ల మీద ఆ దృశ్యాన్ని సౌందర్య తన మొబైల్తో ఫోటో తీసింది. ఈ సంగతి మీకెలా తెలుసు? నూకాలమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. చెప్పాను అంకుల్, కానీ రాలేను అందే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. ఇందాక జరిగిన మీటింగ్లో మన ఆడిటర్స్ చెప్పింది గుర్తుంది కదా? పైసా పొదుపు చేస్తే పైసా సంపాదించినట్టే. సో ఎక్కడ వేస్టేజ్ జరగకూడదు. మనీ, పవర్, ఫ్యూయల్ అన్నింట్లోనూ కంట్రోల్ చేయాలి. అలాగేనమ్మా. అలాగే కాపీ తీసుకోండి బాబు. నువ్వు కలు మామయ్య గారికి టిఫిన్ పెట్టావా? వాళ్ళిద్దరూ టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదమ్మా, అసలు ఇంట్లో ఉంటే కదా. ఏంటి ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? నాకెడ తెలుస్తుందమ్మా. పొద్దున్నాను కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళి వచ్చినాను. అప్పుడే ఇంట్లో లేరు. అప్పుడు నుంచి ఇంటికే రాలేదు. ఎటు వెళ్ళిపోనారో చెప్పనే లేదమ్మా. అత్తయ్య మావయ్య పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు? అదేంటమ్మా, మీతో చెప్పకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా. పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వు కలు ఫోన్ ఏమైనా చేశారా? లేదమ్మా, వాళ్ళు బయటికి వెళ్ళి నేసేమో తమరికి కూడా తెలిసేమోనని నన్ను గమ్మును అలకున్నాను. మేడం, వాళ్ళు ఏదన్నా ఫంక్షన్లు ఆడడానికి వెళ్తానని చెప్పారా? లేదా ఏదైనా గుడికి కానీ? గుడికి వెళ్ళినా ఎప్పుడు రావాల్సింది కదా. చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? కంగారు ఎందుకు మేడం, పెద్దయ్య గారికి ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా. మేడం ఫోన్ ఇక్కడే. పెద్దయ్య గారు ఫోనే కదమ్మా. వాళ్ళు బయటికి వెళ్తూ ఫోన్ మర్చిపోనారే. మొబైల్ కూడా మర్చిపోయే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళినట్టు? అంకుల్, మీరేమి టెన్షన్ పడకండి. నాకు ఆ భగవంతుడి మీద అపారమైన నమ్మకం. తనని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నటికీ అన్యాయం చేయడు. సిస్టర్, ఇక పర్వాలేదు. పేషెంట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండు. మళ్ళీ ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే వచ్చి నాతో చెప్పు. అలాగే డాక్టర్. అంకుల్, డాక్టర్ గారు, మా ఆంటీకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేనట్టేగా? నథింగ్ టు వరీ. ఇప్పుడు వచ్చింది చాలా మైల్డ్ అటాక్. కాబట్టే
పేషెంట్ వెంటనే కోలుకోగలిగింది. నిజంగానా డాక్టర్ గారు? నేను చెప్పాను కదండి, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. కానీ మరోసారి అటాక్ వస్తే మాత్రం చాలా డేంజర్. ఇక మీద మీరు మీ ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, మా కళ్ళల్లో పెట్టి చూసుకుంటా. మరి ఇప్పుడు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం విషయం గురించే కదా, ఇంకో 2-3 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాక అప్పుడు చెప్తాను. అమ్మా సౌందర్య, ఏమిటమ్మా ఎప్పుడూ నవ్వుతూ తిరుగుతూ ఉండే మీ ఆంటీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేమిటమ్మా? అంకుల్, డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదని చెప్పారుగా, మీరు కంగారు పడకండి. ఇంతసేపు అయింది, అక్కేంటి ఇంకా రాలేదు? అక్కడికి ఆ మీటింగ్ ఏదో క్యాన్సిల్ చేసుకుని వెంటనే రమ్మని చెప్పాను. బిజినెస్, డబ్బు, ఆంటీ ప్రాణం కంటే ఇవన్నీ ఎక్కువ అంకుల్. మీరేమైనా అనుకోండి, నాకు మాత్రం అక్క పద్ధతి ఏమీ బాగాలేదు. అరే, కొంచెం కూడా శ్రద్ధ లేకపోతే ఎలా? ఓకే, తను రాలేకపోతే మేనేజర్నైనా పంపించొచ్చు కదా. ట్రీట్మెంట్కి ఎవరైనా స్పెషలిస్ట్ని పంపించాలా? ఎంత ఖర్చు అవుతుంది? ఎలా అరేంజ్ చేయాలి అనే ఆలోచన ఉండక్కర్లేదు. కోట్లు సంపాదిస్తే సరిపోదు అంకుల్, కొంచెమైనా కన్సర్న్ ఉండాలి. మనము మన వాళ్ళు అనే ఫీలింగ్ కూడా లేకపోతే మనుషులు ఉండి మాత్రం ఏం లాభం? అంకుల్, పొద్దుటి నుంచి మీరు ఏమీ తినలేదు, గుక్కడి కాఫీ అయినా తాగలేదు. కొంచెం గ్లూకోజ్ నీళ్ళైనా తీసుకుంటే నీరసం తగ్గుతుంది. వద్దమ్మా. అంకుల్, డాక్టర్ గారు చెప్పారు కదా, మరేం పర్వాలేదు. ఆంటీకి ఏమీ కాదు. తీసుకోండి అంకుల్, తాగండి. అంకుల్, మీ బాధంతా గాయత్రక్క రాలేదు అనే కదా? నాకు తెలుసు, కానీ ఏం చేస్తావు? కొన్నిసార్లు ఏం జరిగినా ఓర్చుకోవాలి, అంతే. నువ్వు కాలు, పొద్దున నువ్వు వచ్చేసరికి సౌందర్య ఇంట్లోనే ఉందా? లేదమ్మా, ఆ అమ్మ సంగతి కొత్త ఉంది. కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు అటు ఇటు అలా తిరుగుతూనే ఉంటాది కదా. మేడం, ఒకవేళ సౌందర్యగానే ఆ పెద్దవాళ్ళని తీసుకుని ఎటైనా వాళ్ళని తీసుకున్నా అయ్యుండొచ్చమ్మా. ఈ మధ్య పెద్దోళ్ళిద్దరికి బాగా దగ్గరైపోయినది కదా. అయితే సౌందర్యకి ఫోన్ చేస్తాను. అంకుల్, ఒక్క నిమిషం. హలో సౌందర్య, అక్క నువ్వా? చెప్పు, ఎక్కడున్నావు? గుళ్ళో అక్క.
అదే విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు నా పెళ్లి అనుకున్నప్పుడల్లా ఏవో అనుకోని అవాంతరాలు వస్తూనే ఉన్నాయి కదా. అందుకే గుడికొచ్చి ఆ దేవుడితో నా ఫ్యూచర్ ఏంటయ్యా అని అడిగాను. అత్తయ్య మావయ్య నీతో రాలేదా? ఏంటి అంకుల్ ఆంటీనా? వాళ్ళు నాతో ఎందుకు వస్తారు? పొద్దున్నుంచి ఇంట్లో లేరట, అందుకే ముగ్గురు కలిసి వెళ్లారేమోనని. అయ్యో, వాళ్ళు నాతో రాలేదే, మరి ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? అది తెలియకే ఫోన్ చేశాను. మీతోటి చెప్పక సౌందర్యతోటి వెళ్ళక పెద్దోళ్ళు ఇద్దరు ఎటు వెళ్ళిపోనారమ్మా? మేడం, ఒకవేళ తెలిసిన వాళ్ళ ఇంటికి ఎటైనా వెళ్ళారేమో. ట్రై చేద్దాం. అంటే నాకేమైందండి? మెల్లగా అంటే. అబ్బే ఏం కాలేదంటీ, మీరు కొంచెం కళ్ళు తిరిగి పడిపోతేను. ఇప్పుడేం పర్వాలేదు జానకి, డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడేం పర్వాలేదు అంటే కంగారు పెట్టాననే కదా? అది కాదు. ఎందుకండి ఇంకా దాచాలని చూస్తారు? మీరు చెప్పకపోయినా నాకు మొత్తం అర్థమైంది. ఈ గుండె ముసల్దైపోయింది. ఆంటీ ఏం మాటలవి? మీకేం కాదు, మేమున్నాం కదా. అవును, గాయత్రి ఏది? కనిపించదే, రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది జానకి, ఏదో అర్జెంటు పని ఉందని ఆఫీస్కి వెళ్ళింది. అంకుల్ ఎందుకు దాచాలని చూస్తారు? నిజం చెప్పేయండి. నిజమా? ఏమిటది? చెప్పండి అంకుల్. పోనీ నేను చెప్పనా? ఆంటీ మిమ్మల్ని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది అని మీరు భ్రమపడే మీ కోడలు రాలేదు. ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట, రావడం కుదరదంట. ఫోన్ చేస్తే చెప్పింది. కోడలు ఎలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అంటే అన్నారంటారు కానీ అత్తయ్య గారి కంటే కంపెనీ మీటింగ్ ఎక్కువ. బోడి కంపెనీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అత్తయ్య గారికి ఏమైనా జరుగుంటే తప్పుగా అనుకోకండి, నిష్ఠురంగా ఉన్న నిజం ఇదే కదా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు డాక్టర్.
గారు మా ఆంటీకి ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదమ్మా. మెడిసిన్స్ రాసిస్తాను, అవి రెగ్యులర్గా వాడితే చాలు. వయసును బట్టి ఇలాంటివన్నీ మామూలే. వేళకి తినడం, మందులు వేసుకోవడం, సంతోషంగా ఉండడం అంతే. మరోసారి స్ట్రోక్ వస్తే మాత్రం చాలా ప్రమాదం, గుర్తుంచుకోండి. డాక్టర్ గారు మీరు చేసిన మేలుని ఈ జన్మలో మర్చిపోలేం. మరి మా ఆంటీని ఓ హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఆఫ్ కోర్స్ బిల్లు కట్టేసి. బిల్లు ఎంతైంది డాక్టర్? ఓ ఎంతో లేదు, జస్ట్ 20,000. డాక్టర్ గారు హడావుడిగా బయలుదేరాం. పర్సు మొబైలు ఇంటి దగ్గర మర్చిపోయాం. అందుకని ఇంటికి వెళ్ళగానే డబ్బులు పంపిస్తాం. నో నో నో, బిల్లు కట్టందే డిశ్చార్జ్ చేయడం కుదరదు. హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు. డాక్టర్ గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఆఫ్టర్ ఆల్ 20,000 ఏంటి? 20 కోట్లైనా ఎడమ చేత్తో విసిరేయగల శ్రీమంతులు మా అంకుల్. చూడమ్మా, ఎవరికైనా సరే రూల్ అంటే రూలే. బిల్లు కట్టాకే డిశ్చార్జ్ చేసేది. ఛా, ఏంటి అంకుల్ అక్క ఇలా చేసింది? ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం మాటలు పడాల్సి వస్తోంది. ఛా, డాక్టర్ గారు ప్లీజ్ ఇదిగోండి, కావాలంటే ఈ బంగారు గొలుసును ఉంచుకోండి. 2.5 తులాలు 75,000 ఖరీదు చేస్తుంది. ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనియండి. సరే, రూల్స్కి విరుద్ధమైన మీ మాట మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. ఇంటికి వెళ్ళగానే డబ్బు పంపించండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అంకుల్ ఇక వెళ్దామా? ఆంటీ లేవండి, మెల్లిగా. అదిగో మాటల్లోనే వచ్చేసినారు. నెమ్మదిగా దిగు జానకి. అత్తయ్య ఏమైంది? మావయ్య ఏం జరిగింది? నువ్వు లోపలికి పద జానకి. రండి. సౌందర్య నువ్వు పదమ్మా. లోపలికి తీసుకెళ్ళు. సౌందర్య ఏమైందంటే మాట్లాడరే. ఏం తెలియనట్టు అడుగుతావేంటక్క? మావయ్య అత్తయ్యకి ఏమైంది? నువ్వు చాలా బిజీ కదమ్మా, నీకు చెప్పి మాత్రం ఏం లాభం? జానకి లోపలికి పద. చెప్పు సౌందర్య, అత్తయ్యకి ఏమైంది? చచ్చి బతికింది చాలా. సౌందర్య పుణ్యమాని సరాసరి శ్మశానానికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చింది. ఏంటయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందే చెప్పానయ్యా. అవునక్క, ఉన్నట్టుండి ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే నేను అంకుల్ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అవునా? మరి ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? చెప్పకపోవడం ఏంటక్క? నేను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని చెప్పావు కదా. సౌందర్య నేను ఇప్పుడు రావడం కుదరదు, నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి అని అన్నావు కదా. ఏంటి నువ్వు నాకు ఫోన్ చేసావా? చాలమ్మా, తనని రెస్ట్ తీసుకొనివ్వండి. అది కాదు మావయ్య, నిజంగా నాకు వద్దమ్మా, నాకెవరు సంజాయిషీలు అక్కర్లేదు. ఏమండి జానకి నువ్వు మాట్లాడకుండా పడుకో. అయినా ఏంటక్క నువ్వు ఇలా చేసావు? నువ్వు వస్తావని ఎంతసేపు వెయిట్ చేసావో తెలుసా? చివరికి హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకొని బతిమాలుకోవాల్సినంత కర్మ పట్టింది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఆంటీకి సేవ చేయలేకపోయినా
కనీసం ఆ బిల్లైనా కట్టే ఏర్పాటు చూడు. ఇదిగో అక్క, నేను అంటున్నాను కాదు, కానీ ఎంత ఆఫీస్ పనైనా ఆంటీ ప్రాణం కన్నా మనకేం ముఖ్యం కాదు కదా.